హాయ్ ఫ్రెండ్స్. మనలో చాలామందికి ట్రైన్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందనే డౌట్ ఉంటుంది. సో, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు రైలు ఇంజిన్ ఎలా పనిచేస్తుంది? బ్రేకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ట్రైన్ ట్రాక్ అనేది ఎలా మారుతుంది? అది పైలట్లు మారుస్తారా? లేకపోతే ఎలా మారుతుంది? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైల్వే అనేది చిన్న నెట్‌వర్క్ కాదు. ప్రపంచంలోని టాప్ 5లో నాలుగో స్థానంలో ఉంది. రైల్వే ద్వారా ఒక్క రోజుకి 2,00,00,000 మంది తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. అలాగే 1,00,00,000 మందికి పైగా రైల్వేలో పనిచేస్తున్నారు. ఒక్క రైల్వే ద్వారానే మన గవర్నమెంట్‌కొచ్చే ఆదాయం సంవత్సరానికి అక్షరాల 1,00,00,00,000. కానీ ఇవన్నీ సవ్యంగా జరగాలంటే ఎంతోమంది ఇందులో కలిసి పనిచేయాల్సి ఉంటది. ఎన్ని చేసినా, ఏం చేసినా ట్రైన్ కదిలితేనే రైల్వేకి ఆదాయం వస్తుంది. ట్రైన్ కదలాలంటే ముఖ్యమైనదేంటి? ట్రైన్ ఇంజిన్. దీన్ని ఇంజిన్ అని పిలవకూడదు. సైంటిఫిక్ భాషలో లోకోమోటివ్ అని పిలాలి. అలాగే ఇంజిన్ అనేది లోకోమోటివ్‌లో ఒక భాగం మాత్రమే. ఇలాంటి ఎన్నో భాగాలు లోకోమోటివ్‌లో ఉంటాయి. సో, లోకోమోటివ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు అసలు ఈ ట్రైన్ అనేది ఎలా ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. 1550 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వుడెన్ ట్రైన్స్ వచ్చాయి. కాలక్రమేణా 17వ శతాబ్దం వచ్చేసరికి వాటిని మనుషుల కోసం వాడడం మొదలుపెట్టారు. తర్వాత 17వ శతాబ్దం తర్వాత నుంచి స్టీమ్ ఇంజిన్స్ వచ్చాయి. అసలు స్టీమ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. స్టీమ్ అంటే ఏంటంటే, వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే వాటర్‌ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే వాటర్ ఆవిరి రూపంలో మారిపోతుంది. దాన్నే స్టీమ్ అంటారు. సో, ఈ స్టీమ్ ఇంజిన్స్‌లో బాయిలర్ ఉంటుంది. ఈ బాయిలర్‌లో వాటర్‌ని బొగ్గు ద్వారా కానీ, లేదా ఇతర ఏదో ఒక ఫ్యూయల్ ద్వారా కానీ బర్న్ చేసి స్టీమ్ తయారు చేస్తారు. ఆ స్టీము పిస్టన్‌కి పంపిస్తారు. దాని ద్వారా పిస్టన్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పిస్టన్‌కి ఒక షాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఒక రాడ్. ఆ రాడ్ వచ్చేసి ట్రైన్ యొక్క మెయిన్ వీల్‌కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఎప్పుడైతే పిస్టన్ తిరగడం మొదలుపెట్టిందో, దాని ద్వారా ట్రైన్ వీల్ కూడా తిరగడం మొదలుపెడుతుంది. సో, స్టీమ్ ఇంజిన్ ఈ విధంగా పనిచేస్తుంది. కానీ స్టీమ్ ఇంజిన్ యొక్క కెపాసిటీ చాలా తక్కువ. అండ్ ఎక్కువగా సరుకుని తీసుకెళ్ళే అవకాశం కూడా లేదు. అందుకోసం అని చెప్పి రానున్న రోజుల్లో డీజిల్ ఇంజిన్స్ వచ్చాయి. పేరులోనే ఉంది కదా! డీజిల్ ఇంజిన్స్. అంటే డీజిల్‌తో పనిచేస్తుంది. మనం బైకో లేదా కారో తీసుకుంటే అందులో బైక్‌లో అయితే మాక్సిమం 2 సిలిండర్‌లుంటాయి. కారులో అయితే 6-8 సిలిండర్‌లుంటాయి. అలాగే డీజిల్ లోకోమోటివ్‌లో మొత్తం 16 సిలిండర్‌లుంటాయి. మన కారు లేదా బైక్ అనేది గేర్ల ద్వారా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటే ఐదో గేర్‌లో వేసి మనం 150 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్ళొచ్చు. అలాగే డీజిల్ లోకోమోటివ్‌కి గేర్స్ అప్లై చేస్తే అది తక్కువ బరువు ఉండదు. కార్ అనేది మాక్సిమం 500 కేజీలు, 700 కేజీలు ఉండే అవకాశం ఉంది. కానీ ట్రైన్ అనేది కొన్ని వందల కేజీల బరువును లాగాలి. సో, దీనికి గేర్ సిస్టమ్ అప్లై చేస్తే దాదాపు 30 గేర్లు ఇవ్వాలి. సో, 30 గేర్లతో ట్రైన్ నడపడం అనేది దాదాపు అసాధ్యం. సో, అందుకే డీజిల్ ఇంజిన్‌లో గేర్ సిస్టమ్ ఉండదు. మరి గేర్ సిస్టమ్ లేకుండా ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది పవర్ అనుకుంటున్నారు కదా! దీనికి ఒక వర్కింగ్ ఫార్ములా ఉంది. అదేంటంటే ఫస్ట్ డీజిల్ ఇంజిన్‌లో మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మీకు అర్థం కాలేదు కదా! క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డీజిల్ ద్వారా ఇంజిన్ రన్ చేస్తారు. ఇంజిన్ వచ్చేసి జనరేటర్‌కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో, ఎప్పుడైతే ఇంజిన్ తిరిగిందో దాని ద్వారా జనరేటర్ కూడా తిరగడం స్టార్ట్ అవుతుంది. జనరేటర్ తిరిగినప్పుడు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పవర్ వచ్చేసి ట్రాన్స్‌ఫార్మర్‌కెళ్తుంది. ఇక్కడ దాని ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. కానీ ఆ పవర్ అనేది ఎక్కువ కన్సిస్టెంట్‌గా ఉండదు. సో, ఇదనేది ఈ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర పవరు ఏసీ నుంచి డీసీగా మార్చబడుతుంది. దాని తర్వాత ఆ పవర్ అనేది ఇన్వర్టర్‌కి వెళ్తుంది. ఇన్వర్టర్‌లో డీసీ 3 ఫేజ్ కరెంట్ కింద మార్చబడుతుంది. ఈ 3 ఫేజ్ కింద మార్చబడిన కరెంట్ అనేది ట్రాక్షన్ మోటార్‌కి ఇవ్వబడుతుంది. ట్రాక్షన్ మోటార్ అంటే ఏమిటి? ట్రైన్‌కి, ఇంజిన్‌కి ఎన్ని వీల్స్ ఉన్నాయో అన్ని వీల్స్‌కి మోటార్స్ అమర్చబడి ఉంటాయి. వాటిని ట్రాక్షన్ మోటార్స్ అంటారు. సో, ఆ ట్రాక్షన్ మోటార్స్ ఆన్ అయితే ట్రైన్ అనేది ముందుకెళ్తుంది. ఎలాగంటే ట్రాక్షన్ మోటార్స్ ట్రైన్ వీల్‌కి గేర్ వీల్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఎప్పుడైతే మోటార్ తిరిగిందో ట్రైన్ వీల్ కూడా ఆటోమేటిక్‌గా తిరుగుతుంది. సో, దాని ద్వారా ట్రైన్ అనేది ముందుకు వెళ్తుంది. సో, ట్రాక్షన్ మోటార్‌కి పవర్ సప్లై ఇవ్వడం ద్వారా ట్రైన్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. డీజిల్ ఇంజిన్ అనేది మెకానికల్ ఎనర్జీ. జనరేటర్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది తీసుకొచ్చి ట్రాక్షన్ మోటార్‌కి ఇవ్వడం వల్ల మెకానికల్ ఎనర్జీ. అంటే ట్రైన్ వీల్ రొటేట్ చేస్తుంది కదా! అది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. సో, మీకు ఈ ఫార్ములా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఇంజిన్ యొక్క స్పీడు వెనకాల ఉన్న లోడ్ బట్టి 500 ఆర్‌పీఎం నుంచి 5000 ఆర్‌పీఎం వరకు కూడా వెళ్తుంది. ఆర్‌పీఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్. డీజిల్ ఇంజిన్ వర్కింగ్ ఈ విధంగా ఉంటుంది. కానీ డీజిల్ ఇంజిన్‌లో ఏంటంటే కొంచెం కెపాసిటీ తక్కువగా ఉంటుంది. సో, దానివల్ల ఎక్కువ
లోడ్‌ని లాగడం కొంచెం కష్టమవుతుంది. అలాగే దీని నుంచి వచ్చే పొగ ద్వారా వాతావరణం కాలుష్యం అవుతుంది అని చెప్పి తర్వాత రోజుల్లో ఎలక్ట్రికల్ ఇంజిన్స్‌ని కనిపెట్టారు. నన్నడిగితే ఎలక్ట్రికల్ ఇంజిన్స్ అనేది ఒక మహా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే రన్నింగ్‌లో వెళ్తున్న వెహికల్‌కి గాలిలో పవర్ అందించడం అనేది నిజంగా ఇంజినీరింగ్ అద్భుతం. సో, ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌కి పైనుంచి హై టెన్షన్ వైర్ నుంచి పవర్ అందించే పరికరాన్నే పాంటోగ్రాఫ్ అంటారు. ప్రతి ఇంజిన్‌కి 2 పాంటోగ్రాఫ్‌లుంటాయి. సో, ఒకటి స్పేర్ అనుకోవచ్చు. ఎప్పుడన్నా ట్రైన్ వెళ్ళే డైరెక్షన్‌కి వెనకాల ఉన్న పాంటోగ్రాఫే యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగి ఆ పాంటోగ్రాఫ్ ఊడిపోతే ఇంజిన్ పార్ట్స్‌కి ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి వెనకాలదే యూజ్ చేస్తారు. అలాగని ఫస్ట్‌ది యూజ్ చేయకూడదంటే ఫ్లెక్సిబిలిటీని బట్టి ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ 90% వెనకాల దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, డీజిల్ ఇంజిన్‌లో ఉండే మెకానిజం అండ్ ఎలక్ట్రికల్ ఇంజిన్‌లో ఉండే మెకానిజం సేమ్ ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజిన్‌లో జనరేటర్ ఉండదు. ఎందుకంటే పవర్ అనేది డైరెక్ట్‌గా పైనుంచి తీసుకోబడుతుంది. సో, లోపల ట్రాన్స్‌ఫార్మర్ ఉంటుంది. డైరెక్ట్‌గా వచ్చిన పవర్ అనేది 25,000 వాట్స్ పవర్ డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌కి ఇవ్వబడుతుంది. ట్రాన్స్‌ఫార్మర్ ఆ పవర్‌ని డీసీ కరెంట్‌గా మార్చి ఇన్వర్టర్‌కి ఇస్తుంది. ఆ ఇన్వర్టర్ 3 ఫేజ్ కరెంట్‌గా మార్చి ట్రాక్షన్ మోటార్‌కి ఇస్తుంది. సో, డీజిల్ లోకోమోటివ్ వర్కింగు, ఎలక్ట్రికల్ లోకోమోటివ్ వర్కింగ్ ఒకటే. డీజిల్ లోకోమోటివ్‌ని డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అంటారు. ఎందుకంటే ట్రైన్ ఇంజిన్ అనేది ముందుకు వెళ్ళాలంటే ట్రాక్షన్ మోటార్ కదలాలి. ట్రాక్షన్ మోటార్ కదలాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. సో, డీజిల్ ఇంజిన్ అనేది డీజిల్‌ని ఉపయోగించుకొని కరెంట్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ముందుకు వెళ్తుంది. ఎలక్ట్రికల్ ఇంజిన్ అనేది డైరెక్ట్‌గా ఎలక్ట్రిసిటీ గాల్లోంచి తీసుకోవడం. అంటే హై టెన్షన్ వైర్ నుంచి తీసుకోవడం ద్వారా ముందుకు వెళ్తుంది. ఈ విధంగా పనిచేస్తాయి. లోకోమోటివ్‌లో ఉండే పార్ట్స్ ఇవేనా అని మీకు డౌట్ రావచ్చు. కానీ లోకోమోటివ్‌లో ఇంకా చాలా పార్ట్స్ ఉంటాయి. అందులో బ్లోయర్స్ లోపల ఉన్న హీట్‌ని అండ్ రన్నింగ్ వచ్చే మొత్తం టెంపరేచర్‌ని అంతా కంట్రోల్ చేయడానికి బ్లోయర్స్ ఉంటాయి. ఈ విధంగా లోపల లోకోమోటివ్ ప్రతి పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లోకో పైలట్లు చేసేదేంటంటే ఆ ట్రాక్షన్ మోటార్‌కెళ్ళే సప్లైని వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానికి ట్రైన్ ఎంత స్పీడ్‌తో వెళ్ళాలనే దాన్ని బట్టి వాళ్ళు దానికి కావాల్సిన పవర్ ఇస్తారు. వాళ్ళిచ్చిన పవర్ బట్టి దాని ఆర్‌పిఎం పెంచుకుంటుంది. సో, ఈ విధంగా ట్రైన్ ఇంజిన్ అనేది ముందుకు వెళ్తుంది. ఇది ట్రైన్ ఇంజిన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ మోడల్. ఇప్పుడు ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ట్రైన్ బ్రేకింగ్ సిస్టమ్ ముఖ్యంగా ఎయిర్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రైన్ ఇంజిన్‌లో ఒక కంప్రెసర్ ఉంటుంది. స్టాండ్ బై కంప్రెసర్ గూడా ఇంకోటుంటుంది. సో, ఆ కంప్రెసర్ ద్వారా కంప్రెస్ చేయబడిన ఎయిరు బీపీ పైప్స్ అని ఉంటాయి. ప్రతి బోగీకి మధ్యలో ఈ పైప్స్ అనేవి ఉంటాయి. సో, ఈ బీపీ పైప్స్ ద్వారా ప్రతి బోగీకి ఎయిర్ ప్రెషర్ అనేది సప్లై చేయబడుతుంది. ప్రతి బోగి కింద ఎయిర్ ప్రెషర్ ట్యాంక్స్ ఉంటాయి. సో, ఈ ట్యాంక్స్‌ని రిజర్వ్ ట్యాంక్స్ అంటారు. ఈ ట్యాంక్స్‌లో కంప్రెస్డ్ ఎయిర్ స్టోర్ చేయబడుతుంది. ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేశారో, ఆ ప్రెషర్ వల్ల ఆ కంప్రెస్డ్ ఎయిర్ వెళ్ళి బ్రేక్ షూస్‌ని బలంగా వీల్స్‌కి తాకిస్తుంది. దాని ద్వారా ట్రైన్ ఆగుతుంది. ఈ బ్రేక్ అనేది ప్రతి వీల్‌కి అప్లై చేయబడి ఉంటుంది. అంటే గార్డ్ కోచ్ నుంచి మొదలెట్టి లోకోమోటివ్ వరకు ఉన్న ప్రతి వీల్‌కి కూడా ఈ బ్రేక్ అప్లై చేయబడి ఉంటుంది. ఒకవేళ ఈ బ్రేక్ ఫెయిల్ అయితే గనక నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసి ట్రైన్‌ని ఆపుతారు. కాకపోతే ఇది ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఆపుతారు. సో, చాలా వరకు బ్రేకింగ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు పరీక్షించబడుతుంది. అండ్ అన్ని టెస్ట్‌లు పాస్ అయిన తర్వాతే ప్రయాణానికి ట్రైన్‌ని పంపిస్తారు. ఒక్కొక్కసారి మీరు చైన్ లాగినప్పుడు ఆ చైన్ ఏ కోచ్‌తో లాగారో అక్కడి నుంచి సౌండ్ వస్తుంది. గాలిపోతున్న సౌండు. లోకో పైలట్ వచ్చి లేదా గార్డ్ వచ్చి అక్కడ అలారం ఉంటది. అది రీసెట్ చేస్తే మళ్ళీ ఎయిర్ ప్రెషర్ బిల్డ్ అయ్యి బ్రేక్ కనెక్టివిటీ పెరిగిన తర్వాతే ట్రైన్ మూవ్ అవుతుంది. సో, బ్రేకింగ్ సిస్టము ఈ విధంగా ఉంటుంది. ఇది ఎయిర్ ప్రెషర్ ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు మనలో చాలామందికుండే కామన్ డౌట్ ఏంటంటే, ట్రైన్ ట్రాక్ ఎలా మారుతుంది? చాలామంది అనుకునేది పైలట్‌లే మారుస్తారు అని. కానీ ట్రైన్ ట్రాక్ మారడంలో పైలట్‌ల పాత్ర ఏమీ ఉండదు. ఇది మీకు అర్థం కావాలంటే ట్రైన్ వీల్ యొక్క డిజైన్ మీకు అర్థం కావాలి. ట్రైన్ వీల్‌లో ఒక పక్క నార్మల్‌గా ఉండి, ఇంకొక పక్క కొంచెం పొడుగ్గా ఉంటుంది. దీన్నే ఫ్లాంజ్ అంటారు. ఈ ఫ్లాంజ్ వల్లే ట్రైన్ అటు ఇటు కదలకుండా స్టడీగా ఉండి పట్టాలు తప్పకుండా ఉంటుంది. సో, ఈ ఫ్లాంజ్ ఏం చేస్తుందంటే ట్రైన్ వీల్ ట్రాక్ ఎటుపక్క సెట్ చేయబడిందో అటువైపు వెళ్తుంది. మీకు ఎగ్జాంపుల్‌కి ఈ పిక్చర్ చూసుకుంటే ఇక్కడ పాయింట్ సెట్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ ట్రైన్ స్ట్రెయిట్ ఎళ్ళిపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ సెట్ చేస్తే ఈ పాయింట్ దగ్గరకొచ్చిన తర్వాత ట్రైన్ ఫ్లాంజ్ అనేది ఈ ట్రాక్‌ని పట్టుకొని ఈ ట్రాక్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. సో, ఇదని ప్యూర్‌గా మెకానికల్ మాత్రమే. ఇందులో హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ అంటే ట్రాక్ మార్చేది స్టేషన్ మాస్టర్ గారో లేదో సెక్షన్ కంట్రోలర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కానీ మాన్యువల్‌గా ఎవరు వెళ్లి ట్రైన్ అక్కడ మార్చరు.
మాన్యువల్ లివర్స్ ఉంటాయి. కానీ ఇదంతా జరిగేది మెకానికల్‌గానే జరుగుతుంది. ఈ ట్రైన్ ట్రాక్ మార్చేది లోకో పైలట్లు కాదు. వాళ్ళకి ముందే సిగ్నల్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడేంటంటే షార్ప్ టర్నౌట్లు, నార్మల్ టర్నౌట్స్ అని ఉంటాయి. అంటే బాగా కర్వ్స్ ఉన్న చోట ట్రైన్ ట్రాక్ చేంజ్ అయితే 15 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్‌తో వెళ్ళకూడదు. కొన్ని చోట్ల 30 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. ఎందుకంటే అంత తక్కువ స్పీడ్‌లో వెళ్ళేది ఆ ట్రాక్ చేంజ్ అవుతున్న టైంలో ఎక్కువ స్పీడ్‌తో వెళ్తే ట్రైను డీరైల్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే పట్టాలు తప్పే ప్రమాదం ఉంది గనక. రీసెంట్‌గా నాగ్‌పూర్‌లో వందే భారత్ కూడా ఇలాగ ట్రాక్ చేంజ్ అవుతున్న టైంలోనే డీరైల్ అయింది. సో, ట్రాక్ చేంజింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది రైల్వేలో. అండ్ మీరనుకున్నట్లు లోకో పైలట్లు ఏమి ట్రాక్ మార్చరు. ఓకే మామ, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇది మామ ట్రైన్ ఇంజిన్ వర్కింగు, బ్రేకింగ్ సిస్టము, అలాగే ట్రైన్ ట్రాక్స్ ఎలా మారుతుందని దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్. నా ఎక్స్‌ప్లనేషన్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మామ.